పేరుకే ప్రభుత్వ పాఠశాల తప్ప ప్రభుత్వ భవనం లేక ఉన్న అద్దె భవనం సైతం చినుకు పడితే తడిసి ముద్దయ్యే విద్యార్థుల జీవితం వర్ణనాతీతంగా మారింది. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని కలకడ మరియు గుర్రంకొండ బాలికల గురుకుల పాఠశాల పరిస్థితి ఇది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇట్లా విద్యా వ్యవస్థలో కావచ్చు లేదా ఇతర వ్యవస్థలు అన్ని వ్యవస్థల్లో కూడా మార్పు తీసుకొస్తున్నాము అంటూ కూడా గొప్పలు చెప్పుకొని ఈ ప్రభుత్వాలు ప్రజెంట్ మనము చూస్తే ఎక్కడా కూడా ఆశించిన మేర ఫలితాలు లభించడం లేదు. ముఖ్యంగా మనం ఈరోజు అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చూడొచ్చు. ఇక్కడ గుర్రంకొండ మండలంలోనే కాకుండా ఇది పీలేరు నియోజకవర్గం సంబంధించిన ఏరియా. గుర్రంకొండ మండలం అనేది పీలేరు నియోజకవర్గం సంబంధించి పీలేరు నియోజకవర్గంలో కలగడ మండలంలో కావచ్చు, అలాగే గుర్రంకొండ మండలంలో కావచ్చు. ప్రభుత్వ పాఠశాల ఏవైతే గురుకుల పాఠశాల బాలికల గురుకుల పాఠశాలలు ఉన్నాయో ఈ గురుకుల పాఠశాలలు చాలా వరకు అధ్వానమైన పరిస్థితులు పిల్లలు ఎదుర్కొంటూ వాళ్ళ యొక్క చదువును విద్యాభ్యాసం అంటే కొనసాగిస్తున్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నాడు నేడు పథకం ద్వారా కూడా చాలా వేల కోట్లు ఖర్చు పెట్టి విద్యా వ్యవస్థను బలపరుస్తున్నాము. అలాగే ఈ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మీడియం కావచ్చు, తెలుగు మీడియం వీటన్నిటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించి పిల్లల భవిష్యత్తు మీద తమ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కృషిని పదే పదే మీడియా ద్వారా చెప్పుకున్నటువంటి పరిస్థితి. అలాగే వేల కోట్లు కూడా ఖర్చు పెట్టి ప్రభుత్వ పాఠశాలను మేము మార్చాము, రూపురేఖలు మార్చాము, విద్యార్థుల యొక్క భవిష్యత్తును కూడా మార్చామంటూ కూడా పదే పదే చెప్పుకుంటున్నటువంటి నాటి ప్రభుత్వం కావచ్చు, లేదా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా కావచ్చు. ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఏదైతే నారా లోకేష్ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాము విద్యార్థుల పట్ల, లేదా విద్యార్థుల పాఠశాలల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించే వాళ్ళ యొక్క భవిష్యత్తుకు మేము పునాదులు వేసాము. నాడు నేడు పథకాల్లో కూడా చాలా అవినీతి జరిగింది. ఆ అవినీతిని కూడా మేము బయట పెడుతున్నాము. అదేవిధంగా తమ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ కూటమి ప్రభుత్వంలో కూడా ఈ విద్యా వ్యవస్థకు ప్రత్యేక స్థానం కల్పించాము, ఈ వ్యవస్థను ప్రతిష్టపరుస్తున్నామంటూ కూడా పదే పదే గొప్పలు చెప్పుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఈరోజు మనం చూడవచ్చు పీలేరు నియోజకవర్గంలో గుర్రంకొండ మండలంలో ఉన్నాము. ఈ గుర్రంకొండ మండలంలో ఉన్నటువంటి ఈ బాలికల పాఠశాల ఏదైతే ఉందో ఇక్కడే వీళ్ళు గురుకుల పాఠశాల ఇక్కడే చదువుకుంటూ ఇక్కడే పడుకుంటున్నారు. పలు ప్రాంతాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడే చదువుకుంటూ ఇక్కడ పడుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి వసతులు కావచ్చు లేదా బిల్డింగ్లు కావచ్చు, ప్రభుత్వానికి సొంత బిల్డింగ్ లేకపోవడం ఇక్కడ హాస్యాస్పదం. కలగడలోనే కాదు, కలగడ మండలంలో కూడా గుర్రంకొండ మండలంలో కూడా సొంత బిల్డింగ్ లేనటువంటి పరిస్థితిలో ఇక్కడ విద్యార్థులు అనుభవిస్తున్నారు. అదేవిధంగా పోనీ ఈ రెంట్కున్నటువంటి బిల్డింగ్ కూడా అన్ని వసతుల్లో సరైన విధంగా విద్యార్థులకు అనుకూలంగా ఉన్నాయా అంటే అది లేదు. ఎందుకంటే ప్రతి బిల్డింగ్ కూడా మనం కలగడ చూడవచ్చు, అలాగే గుర్రంకొండ చూడవచ్చు. ప్రతి రెంట్ బిల్డింగ్లో కూడా అన్నీ కూడా రేట్లు షెడ్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి, బిల్డింగ్ ఎలా ఉంది, క్లాస్ రూమ్లు ఎలా ఉన్నాయని కూడా మనం ఈరోజు చూద్దాం. అది కూడా ఇది ఒకే రూమ్ అనమాట. ఇది కూడా రేకుల షెడ్. ఈ రేకుల షెడ్లో కూడా ఇది ఒకే రూమ్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఒకే రూము 3 క్లాసులు ఇక్కడ నిర్వహిస్తుంది. యాక్చువల్గా ఇక్కడ గుర్రంకొండ మండలంలో 5వ తరగతి నుంచి 10వ తరగతి 6 క్లాసులు విద్యార్థులు ఇక్కడ దాదాపుగా 300 మంది విద్యార్థులు ఇక్కడ బాలికలు చదువుకున్నటువంటి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇదే రూమ్లో 3 క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇది ఒకే రూమ్లో 3 క్లాసులు నిర్వహిస్తే ఏ టీచర్ ఏం చెప్తున్నాడు, ఏ క్లాస్ టీచర్ ఏం చెప్తున్నారు అనేది పక్క క్లాసు స్టూడెంట్స్ కూడా ఎటువంటి కాన్సన్ట్రేషన్ పెట్టాలా, కాన్సన్ట్రేషన్ కోల్పోవాలనే పరిస్థితులు ఇక్కడ ఉంది. ఒకే రూమ్లో 3 క్లాసులు పెడితే కాన్సన్ట్రేషన్ ఎటు పెడతారు విద్యార్థులు, ఎలా చదువుకుంటారు అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మాట్లాడు. కొన్ని బిల్డింగ్ అయినా బాగుందా అంటే మొత్తం కూడా చూడొచ్చు రేకుల షెడ్ అన్నమాట. ఇది కూడా వర్షం పడితే వాటర్ లీకేజ్ అయ్యి మొత్తం విద్యార్థులకి మీద పడి ఇక్కడ క్లాస్ రూమ్ కూడా తచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ చూడవచ్చు. కలగలో మనం చూసినట్లయితే పైన తాల్పన పట్టలేసి మరి ప్రతి రూము మీద కూడా తాల్పన పట్టేసి మరి క్లాస్ రూమ్ పెడుతున్నారు. ఇదే క్లాస్ రూమ్ సరిపోకపోవడం వల్ల 6 బయట ఈ క్లాసులు కొన్ని క్లాసులు ఏమైతే ఉన్నాయో ఆ క్లాసులు 6 బయట క్లాసులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా వర్షం పడిందంటే ఇంకా బయట ఉండలేరు, లోపల ఉండలేరు. లోపల ఉంటే వర్షపు నీరు మరీ దారుణంగా లోపలికి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయం మీద ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు కావచ్చు, లేదా ఇక్కడ చదువుతున్నటువంటి పిల్లలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కావచ్చు అధికారుల దృష్టికి తీసుకునే పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి శాసనసభ్యులు ఎలా కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నియోజకవర్గానికి అతని వద్ద కూడా తీసుకునేటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా తమకి న్యాయం జరగలేదు. ఎటువంటి ప్రభుత్వం నుంచి కానీ ప్రజాప్రతినిధుల నుంచి కానీ లేదా అధికారుల నుంచి కానీ వాళ్ళకి ఎటువంటి ఒక హామీ అనేది లేకపోవడం ఇక్కడ హాస్యాస్పదం. ఇలాగే కొనసాగుతూ
కాలం గడుస్తున్న వీళ్ళ యొక్క ఇబ్బందులు, ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువుకుంటున్నారో ఈ పిల్లల యొక్క ఇబ్బందులు ఎప్పటికీ తీరుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈరోజు మనం వన్ టీవీ ద్వారా స్పెషల్గా ఫోకస్ పెడుతున్నాము. ఈ పీలేరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది, దీని మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటారనే దాని మీద కూడా మనము ఈరోజు ఫోకస్ పెడుతున్నాము. అమ్మా చెప్పండి, ఇంకా లేదా ఎన్ని క్లాస్ సార్? ఎలా ఉంది ఇక్కడ రూమ్లో? బాగానే ఉందా? ఎన్ని రూమ్లు నీకు పడుకుంటున్నారు కదా హాస్టల్ రూమ్ అంతా కూడా? వర్షం పడితే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? వర్షం పడితే ఏమైనా నీళ్ళు దిగుతాయా రూమ్లో? చెప్పమ్మా, వర్షం పడితే ఏమైనా నీళ్ళు దిగుతాయా లోపలికి? సరే, ఇది వర్షం పడితే తమ పడుకున్నటువంటి నివాసం ఉంటున్నటువంటి ఏదైతే రూమ్లు ఉన్నాయో ఆ రూమ్లో కూడా వర్షం తమ ఇబ్బంది పడుతున్నటువంటి కూడా చిన్నపిల్లలు చెప్తున్నటువంటి పరిస్థితి ఇదే. ఇప్పటికీ కూడా ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామంటూ నారా లోకేష్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా తమ రాతలు లేదా వీళ్ళ భవిష్యత్తుకు కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ అనుగుణంగా ఎటువంటి మార్పు అనేది ఇక్కడ లేకపోవడం ఆశాస్పదంగా మారింది. ఇక్కడైనా ప్రభుత్వ అధికారులు కావచ్చు లేదా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో నల్లా కిషోర్ కుమార్ రెడ్డి కానీ ఆయన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వీళ్ళ యొక్క సమస్యలను బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది కూడా